హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెరాబైట్ వ్లాగ్స్. సో ఈ వీకెండ్స్లో ఎక్కడికి పోవాలని ఆలోచిస్తున్నారా? ఒక క్రేజియస్ట్ లొకేషన్ తీసుకొని పోతారండి నాతోటి. అండ్ నయాగరా వాటర్ ఫాల్స్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి అవి ఎక్కడో లేవు, వాజేడు మండలం ములుగు డిస్టిక్లో ఉంది బోగతా వాటర్ ఫాల్స్. మీరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్క వీడియోస్, యూట్యూబ్లో కూడా చూసే ఉంటారు. అండ్ మేము ఇప్పుడైతే ఆ బోగతా వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయినాం. అండ్ అది ఇక్కడ నుంచి 200 కిలోమీటర్స్ ఉంది. అండ్ నాతో పాటు నా ఫ్రెండ్స్ ఉన్నారు. సాయితేజ బ్రో హాయ్ చెప్పు. అన్సర్ బ్రో, జగదీష్ బ్రో అండ్ ఈ పెద్ద మనిషి ఆల్రెడీ తెలుసు, హెవీ డ్రైవర్. ఘాట్ రోడ్లల్లా నాకు ఘాట్ రోడ్ అంటే భయం, అని చెప్పి దాని కార్ని అటు ఇటు తిప్పి వేసేసిండు నన్ను. ఇప్పుడు ఘాట్ రోడ్ ఏం రాదు, వస్తుంది మధ్యలో హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి, పెద్ద హెయిర్ పిన్ బెండ్స్. బెంగళూరు కర్ణాటక హెయిర్ పిన్ బెండ్స్ ఇట్లా ఉంటాయి కంటిన్యూస్ గా. హెయిర్ పిన్ బెండ్స్ బ్రో నాకు ఐడియా లేదు బ్రో. హెయిర్ పిన్ నీకేం ఐడియా ఉండదు. చూడండి సాయి, ఇప్పుడు నిన్ను నమ్ముకొని మేము కరీంనగర్ నుండి వచ్చినాం. ఎక్కడికి పట్టుకోతున్నాయి అప్పు చెప్తే ఎట్లుంటది బ్రో పట్టుకోనికి? అన్ఎక్స్పెక్టెడ్ ఉండాలి, మొత్తం సస్పెన్స్ ఉండాలి. సబ్స్క్రైబ్ అంటాడు కావచ్చు అనుకున్నా. ఇప్పుడు ఏమంటావు సాయి? తాటి చెట్టు ఈ పైన ఆకులు ఏమైనా ఎగిరిపోయినాయి. ఆకులు బ్రో వానాకాలం బ్రో, ఇది గాలికి రేకులే కుడతాయి. ఆకులు గాలికి రేకులే కుడుతున్న ఆకులో లెక్కనా? నువ్వు డ్రోన్ ఎట్లా పైకి లేపుతావు అట్లా ఇది కూడా పైకి వస్తుంది. కాదు ఇట్లా కింద పెట్టి బస్సు దాని పైకి ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ల్యాండ్ ఆ బస్ కింద కొని కొబ్బరి తోటలు అవి కళ్ళు, తాటి కళ్ళు. అవునా? మరి అవన్నీ కళ్ళు చెట్లేనా? సూపర్. ఏది ఎటువైంది అది? అది కనబడదు ఇక. ఉత్కర్ష లేదు. అవునా? హాయ్ బ్రో. హాయ్. అరే ఆగ్రా, అద్దాలు పెట్టుకోరా. బాబాయ్ అన్లాక్ బాబాయ్. ఏ ఊర్లా? కొడకన్లా మాది. జనగాం డిస్టిక్, కొడకన్లా మండలం, కొడకన్లా విలేజ్ మాది. ఆ గ్రూప్ లా నేను లేని ఇడు ఉన్నాడు, టెరాబైట్ వ్లాగ్స్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న టెరాబైట్ వ్లాగ్స్. ఏంట్రా ఇది? మీ ఇద్దరు అనుబంధం బాగుంది. మీరు ఎప్పటి నుండి ఎట్లా? చిన్నప్పటి నుండి ఎట్లా తయారయ్యారా? మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? కాదు సాయి, ఇట్లా పోతా ఉంటే పైపులు పడితే ఏం చేస్తాం?
స్పైడర్ సినిమా లెక్క ఇట్లా అంటారు నా నెట్ ఎక్కువ ఇక్కడ అరకు అరకు అంటున్నా పాపికొండలు పాపికొండలకి ఇక్కడ ఉన్నాయి, భద్రాచలం అది. ఈ పాపికొండలు ఆదట ఎవడు చెప్పిండ పాపికొండలు ఎందుకైతే పాపికొండలు భద్రాచలం దిక్కు. అంటే మీకు ఏమైతుంది అదో ఏడుకొండలు డైరెక్ట్ తిరుపతి అయితే మొన్న వైజాగ్ లో కూడా మనోడు ఎట్లానే ఏ క్లైమేట్ ఫుల్ కూల్ అయినట్టుంది బాబాయ్ అది అంటాడు. ఫుల్ ఏసీ పెట్టిండు. నేను అద్దం దించినట్టు. ఎక్కి ఎక్కి అంటాడు. ఈ 28 కిలోమీటర్స్ మేడారం 47. చూడవు వినయ్ ఇక్కడ ఆపి డైరెక్ట్ కొండపైకి ఎక్కిస్తావా? ఎక్కిద్దాం డ్రోన్ ఎక్కిద్దాం. చెప్పు ఇప్పుడు చెప్పు డ్రోన్ లో ఎన్ని మోడ్స్ ఉంటాయి మనోడు అడిగిన క్వశ్చన్. సినిమాటిక్, నార్మల్, స్పోర్ట్స్. అంటే స్పోర్ట్స్ పెడితే డైరెక్ట్ ఇక 150 స్పీడ్ అని పోతుంది. అది 150 పోతా. రే 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 ఏంట్రా ఇది? 150 స్టాప్ స్పీడ్. డ్రోన్ ఆడాక పోయినాం బ్రో, ఒక 2 కిలోమీటర్స్ నడవాలి. అయితే ఇక్కడ ఆపినాం. అది 2 కిలోమీటర్స్ ఎందుకురా, ఈడికెళ్ళి డ్రోన్ ఫ్లై అయ్యి డ్రోన్ అనే వచ్చిపోదామంటాడు. నీ అమ్మ యూట్యూబ్ లో పడితే 100 వీడియోలు వస్తాయి. ఆడదాకా పోయి 600 కిలోమీటర్లు పోయి ఆడపోయి డ్రోన్ ఫ్లై చేసి చూస్తారట, డ్రోన్లో చూస్తారట. సో గైస్ ఇప్పుడైతే మనం ఫారెస్ట్ లోకి ఎంటర్ అయినాం. ఏటునగరం వైల్డ్ లైఫ్ సాంక్చురీ. వావ్, నెక్స్ట్ లెవెల్ ఉంది. మొత్తం గ్రీనరీ, ఫుల్ ఫారెస్ట్. జింకలు ఉంటాయా బాబా ఇక్కడ? జింకలేంది డీర్స్ ఉంటాయి. బైన్సాలు ఉంటాయా? బైన్సా బైన్స్ అయింది ఇక్కడే ఉంటాయి. నీకు డీర్స్ కావాలా జింకలు కావాలా? బీర్లు కావాలి. జింక జింక ఓ గక్కడ గల్ల ఎలా గక్కడ గాడ గాడ అది ఎడిటింగ్ లో వస్తుందా? విఎఫ్ఎక్స్. ఉంది రోడ్ మీద అది ట్యాంకర్ ఏనుగు 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 వస్తుంది చూడు ఇప్పుడు. మై గుడ్నెస్, ఏం టోల్ ఇది? ఏటునగరం టోలా? ఇంట్లోకి వెళ్ళి పోరా? పోలీస్ క్యాంప్ లాగా తీసుకోపోతుంది ఇంత. వెల్కమ్ ఎంట్రీ లైన్. థ్యాంక్స్ అంకుల్. ఏ పైన చూడాలి మొత్తం ఏటునగరం వైల్డ్ లైఫ్ సాంక్చురీ. గైస్ ఏటునగరం ఫారెస్ట్లోకి అయితే కొంచెం ఫొటోస్ దిగుదామని చెప్పాను ఆయన. ఇక్కడ చూడండి, బాలు బాలు ఏటునగరం వైల్డ్ లైఫ్ సాంక్చురీ బేర్ డెడ్లీ. గైస్ ఇప్పుడైతే ప్రెజెంట్ మేము ఒక ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయినాం. ఏటునగరం ఫారెస్ట్. రూట్ మ్యాప్ అయితే ఫెయిల్ అయిపోయింది, లొకేషన్ అయితే చూపిస్తలేదు, సిగ్నల్స్ కూడా లేవు అస్సలకి. ఎవరన్నా అడగాలి, ఇక్కడ ఎవరన్నా ఉంటాడో ఏమో మరి. అరే వీళ్ళు ఇక్కడ ఫోటోలు దిగుతున్నట్టున్నారా? వీళ్ళని అడుగుదాం. అన్న ఇటు బొగోతా వాటర్ ఫాల్స్ పోతుందా? ఎంత డిస్టెన్స్ వస్తాయన్నా? పో అయితే
సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. గైస్ ఇప్పుడైతే మంచిగా బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే ఆగినాం. ఫోటో సెషన్లు అయినాయి, అన్ని మస్తు అయిపోయినాయి. ఏమైంది అంటే ఫ్రెష్ ఏమున్నాయి? ఫ్రెష్ గరం గరం అంతే. గంట బ్రో నువ్వు తింటేనే తిన్నట్టే బ్రో. ట్రిప్ అయినట్టే. ఎట్లుంది బ్రో టేస్ట్? వర్షం పడకపోతే మంచిగా డ్రోన్ ఫ్లై ఎత్తుండదు. నెక్స్ట్ వర్షం మస్తు పడుతుంది వర్షం. ఇది ఏంది ఆయిల్? అవి ఇది ఏంది? ఏం పట్టి ఉన్నది. ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇది బొగాతా వాటర్ ఫాల్స్ దగ్గర దాకా అయితే వచ్చినాం. ఇంకెంత దూరం ఉంది బాబా ఏడు నుంచి? దగ్గర కాదు, ఇంకో 1 కిలోమీటర్ అంతేనా? వాకేబులా? లోపలికి వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపోవచ్చు. ఆన్లైన్ పేమెంట్స్ పోవచ్చా? ఎంత? మనిషికి 30, కార్కి 50, మొత్తం 200. కార్కి కట్టేసిపోతే ఐదుగురం. 200. పార్కింగ్ దగ్గర నుంచి ఒక 400 మీటర్లు నడవాలి. ఓకే. పర్ హెడ్ 30 రూపీస్ అంట. కార్ పార్కింగ్ 50 రూపీస్. రైట్ 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 రైట్. నరేష్ గాడు ఆడు వీడియోలు తీస్తే నరేష్ గాడు ఆడు వాడు ఎన్ని చెప్తారు అర్థం కాదు అయ్యా వీడియోలు. తెలుసా అప్పుడు మగధీరా ఈగా జిప్ లైన్ అడ్వెంచర్ కూడా ఉందా? లేదా ఓరేని వీళ్ళు ఇగోంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఇది వాచ్ టవరా? డు నాట్ ఎంటర్ ద పూల్ అన్లెస్ యు ఆర్ ఏ స్విమ్మర్ అట. షీనియవా మురుగు నీళ్ళు ఉన్నాయా అంతా? గైస్ అట్ లాస్ట్ వి రీచ్డ్ బొగాతా వాటర్ ఫాల్స్. వాష్రూమ్స్ ఇట్లా అవన్నీ ఉన్నాయి అవైలబిలిటీ.
గైస్ మనమైతే ఇప్పుడు బొగోతా వాటర్ ఫాల్స్ కాడికి అయితే వచ్చినాం. ఒక్కసారి చూసుకోండి బ్యాక్ సైడ్లో బొగోతా వాటర్ ఫాల్స్ నెక్స్ట్ లెవెల్. ఇక్కడ మా వాళ్ళు మొత్తం ఫోటో సెషన్స్ చేస్తున్నారు. జల్దీ వాటర్లోకి దిగుదామని అనిపిస్తుంది కానీ వాటర్ అంతా ఘోరంగా ఉన్నాయి, కర్రగా బొగ్గు. దిగుదామంటే ఫెయిల్ అవుదాం అనిపిస్తుంది. డ్రోన్ షాట్స్ అయితే యూజ్ చేయండి మొత్తానికైతే. గైస్ ఎట్ లాస్ట్ బొగోతా వాటర్ ఫాల్స్ అయితే సక్సెస్ఫుల్లీ చూసుకున్నాం. అండ్ డ్రోన్ షాట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చినాయి. మధ్యలో ఫారెస్ట్లో ఆగినాం, మంచి కంటెంట్ వచ్చింది. ఫొటోస్ కూడా నెక్స్ట్ లెవెల్ దిగినాం. అండ్ ఇంకోటి స్మాల్ ఇన్ఫర్మేషన్, బొగోతా వాటర్ ఫాల్స్ సైడ్ వచ్చేటోళ్ళు ఇన్స్టాగ్రామ్లలో రీల్స్ చూసి మా శనిలోది వాటర్ ఫాల్స్, గుండం వాటర్ ఫాల్స్ ఇంకా చాలా ఉన్నాయని చెప్పి వస్తున్నారు. కానీ అవన్నీ క్లోజ్డ్, ఓన్లీ బొగోతా ఒక్కటే ఓపెన్ ఉంది. మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి మాత్రం రాకండి. ఒకవేళ వచ్చినా కూడా బొగోతా ఒకటి చూసుకొని వెళ్ళిపోవాలి, వేరే ఆప్షనే లేదు. ఇక్కడ ఇంకా నియర్ బై చాలా ఉన్నాయి. కొంగల వాటర్ ఫాల్స్ అని, మహితాపురం ఇంకేమో మహితాపురం వాటర్ ఫాల్స్ అని, అవన్నీ క్లోజ్డ్, ఓన్లీ బొగోతా ఓపెన్. సో ఈ వీడియో ఇట్లా నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే వేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అంటే మేమందరం ఓ మై గుడ్నెస్, అందరు ఉన్నారు కదా, మర్చిపోయినా లైక్ షేర్ చెప్పు మరి. సబ్స్క్రైబ్ చెప్పు. సర్ప్రైజ్ Subscribe సబ్స్క్రైబ్ ఛానల్ పేరు టెరాబైట్ వ్లాగ్స్. subscribe to Terabyte Vlogs. టెరాబైట్ Vlogs. కాదు, టెరాబైట్ బ్లాగ్స్ టెరాబైట్ బ్లాగ్స్ Terabyte. టెరాబైట్ వ్లాగ్స్. Subscribe to Terabyte Vlogs. Stay tuned for next. నీకు ఎట్లా అనిపించింది బ్రో ఈ ట్రిప్ మాతోటి? వినయ్ బ్రోతో ఫస్ట్ టైం కొలాబరేట్ అయినట్టు అనిపిస్తుంది మనకి. ఇన్స్టాగ్రామ్ ఇయ్యాల ఫాలో కొట్టినా కానీ మంచి అనిపించింది. ఫాలో బ్యాక్ వచ్చిందా లేదా? ఫాలో బ్యాక్ ఇంకా రాలే, వీడియోస్ పెట్టిన ఫాలో బ్యాక్ ఇచ్చిన బ్రో. ఇప్పుడు నెక్స్ట్ ఇవాటి కంటెంట్ వస్తుంది కాబట్టి ఇంకా క్రేజీ ఉంటుంది. ఇంకా నా సైడ్ నుంచి ఒక 100-120 మంది ఫాలోవర్లు అవుతారు అనుకుంటున్నాను. అమ్మాయిలా అబ్బాయిలా? మిక్స్డ్గా జెండర్ బ్యాస్ లేదు మనకి. వెరీ గుడ్. జగన్ బాయ్. బాయ్ చెప్పు బాయ్. చెప్పు బాయ్, ఎట్లా అనిపించింది ఈ బొగోతా? సూపర్. పాపం వాటర్ లో దిగుదాం అనుకున్నాం కానీ ఫెయిల్ అయిపోయింది. మిస్ అయింది. ఈత కూడా అనుకున్నా కానీ ఇద్దరు గజ ఈతగాళ్ళు. రెస్క్యూ ఇద్దాం అనుకుంటే ఎవరైనా ఎవరు లేరు రెస్క్యూకి. సోనుబాయ్ ఏం మాట్లాడుతున్నాడు. సోనుబాయ్ డిమ్ అయిండు, అప్పటి నుంచి డిమ్ అయిపోయింది, సైలెంట్ అయిపోయింది ఎందుకో మరి. ఏమైంది బ్రో చెప్పు బ్రో. మన గొడవ అయిందా, బ్రేకప్ అయిందా, లేకపోతే ఏంది ఎంత సైలెంట్ అయిపోయినా? మనకి మాత్రం నేనైపోయింది.